ఇంట్లో చోరీ జరిగి ఏడాదైనా తనకు న్యాయం జరగలేదని ఓ బాధితుడు రోడ్డెక్కాడు. కర్నూలు జిల్లా హలహర్వి గ్రామానికి చెందిన జగన్నాథ్ రెడ్డి పోలీసుల నిర్లక్ష్యంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. 2024 మే 10న తన ఇంట్లో దొంగలు పడి 7.5 లక్షల నగదు, 9.5 తులాల బంగారాన్ని అపహరించుకుపోయారని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని బాధితుడు చెప్పాడు. అయితే ఫిర్యాదు చేసి ఇన్ని రోజులవుతున్నా కూడా అధికారులు ఇంతవరకు స్పందించలేదని, దొంగలను పట్టుకోవడంలో అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బు, బంగారం పోవడంతో తమ కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా పోలీసులు కేసును ఛేదించి తనకు న్యాయం చేయాలని బాధితుడు జగన్నాథ్ రెడ్డి విలపించారు. మండలము ఆలూరు గ్రామము. నా పేరు జగన్నాథ్ రెడ్డి. 2024 మే నెల 10వ తారీఖున మా ఇంటిలో దొంగతనం జరిగినది. ఆ రోజు మేము ఇంటి మిద్ది పైన పడుకున్నాము. దొంగలు తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న బీరువాలోన బీరువాలు పగలగొట్టి 7.5 లక్షలు 9.5 తులాలు బంగారు దాకా తీసుకుపోయినారు. మాము నందవరం పోలీస్ స్టేషన్లోనే, నందవరం ఎమ్మెల్యేనూరులో చెప్పినాము. కేసు చేసినారు. అధికారులు ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడన్నా స్పందించాలని కోరుకుంటున్నాము. డబ్బుల పైన మేము చాలా బాధపడుతున్నాము. ఎట్లా కానీ ప్రభుత్వం ఆదుకొని మమ్మల్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మా ఇంట్లో దొంగతనం జరిగింది సార్. సార్ వాళ్ళు వచ్చినారు. ఫస్ట్ సిఐ వచ్చినాడు సార్. సిఐ వచ్చి మీ ఇంట్లో ఏం పోలేదు అని చెప్పినాడు సార్. ఆయన రాసిపోయిందే ఇల్లు అదే పట్టుకొని ఉన్నారు సార్. ఇంతవరకు ఏం మాకు రెస్పాన్సిబిలిటీ రాలేదు సార్. దాని గురించి సారు సిఐ సారు, అతని ఎమ్మెల్యే సార్ కానీ పంపించినాడు సార్. పంపించినా కానీ వాళ్ళు రావడము, చూడడము, పోవడము. మేము కష్టపడి సంపాదించుకున్నాం సార్. మాకు 3 పిల్లలు. నా పిల్లగాని 12 ఏళ్ళప్పటి నుండి మేము కష్టపడి ట్రాక్టర్ పంపించి రైతు పగులు నా పిల్లలు మేము కష్టపడి సంపాదించుకున్నాం సార్. ఇంతవరకే మాకు ఏం లేదు. మాకు ఏం న్యాయం చేస్తారో మాకు న్యాయం చేయాలి సార్. మాకు ఇది మా మాట్లాడిన మాట మాకు దీని చంద్రబాబు నాయుడు దగ్గర పోవాలి సార్. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మాకు 9.5 తులాలు బంగారు సార్, 7.5 లక్షల డబ్బులు. మా ఇంట్లో దొంగతనం జరిగింది సార్.